అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. మన భక్తి ఛానల్కి స్వాగతం అండి. మనము కొత్తగా ఇప్పుడు సంతోషమత వ్రతం చేయాలనుకుంటే శ్రావణ మాసం మొదలుపెట్టినా సరే లేకైనా కూడా ఏ శుక్రవారం అయినా మొదలు పెట్టచ్చు. అది 1 వారము, 3 వారాలు, 7 వారాలు, 9 వారాలు, 16 వారాలు, 21 వారాలు, 41 వారాలు కూడా చేయొచ్చు. ఏదైనా పెద్ద కోరిక పెద్ద ఇదిగా ఉంటే 41 రోజులు చేసినా సక్సెస్ అవుతుంది, కంపల్సరీ ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు తప్పకుండా పుడతారు. అమ్మ ఇది అనుకొని 1 వారం చేసినా 3 వారాలు చేసినా మాత్రము తప్పకుండా జరుగుతుంది. పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుడతారు. మంచి చదువు రావాలి, మంచిగా ర్యాంక్ రావాలి అని అనుకుంటే విద్య కూడా బాగా అది వస్తుంది. తర్వాత మనకు ఏ కోరిక అయినా సరే కోరిక తీరుతుంది. అది ఆ అమ్మ ఇస్తుంది అందరికీ కూడా. భయపడిన అవసరం లేదు. సంతోషమత వ్రతం అనగానే అందరు భయపడతారు. ఏమీ లేదండి. ఒక శుక్రవారం 1 రోజు మాత్రమే పులుపు మాత్రమే తినకూడదు, పులుపు ముట్టకూడదు. మాకు చిన్నపిల్లలు ఉన్నారు, మా ఇంట్లో వాడు ఒప్పుకోరు అని అన్నారంటే తప్పదు అని అనుకున్నప్పుడు మనము ఆ వంట చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. చేసి అమ్మకి నైవేద్యం పూజ చేయాలన్నమాట. అంతేగాని ఇంకేమీ లేదు. కానీ వీలైనంత వరకు కూడా మీరు పులుపులే తినకుండా ఉంటే బాగుంటుంది. అలానే పూర్తి రోజు పస్తుండాలని కాదు. కొంచెం మనము ఏమంటే వంకాయ, దొండకాయ మళ్ళీ తినకూడదు, అందులో కూడా పులుపు ఉంటుంది. పండ్లలో ఏ పండు తినకూడదు. అరటిపండు మాత్రమే. ఆ అరటిపండు కూడా కొంచెం కాయగా ఉండేది, పచ్చ కలర్లో ఉంటుంది చూడండి, అలాంటివే తీసుకోవాలి. మళ్ళీ పండుగ ఉంటే అది కూడా ప్రేజ్ లేదు. దొండకాయ, వంకాయ, బెండకాయ, పప్పులు ఏదైనా ఏ పప్పులైనా వాడుకోవచ్చు. గోధుమతో చపాతీ చేసుకోవచ్చు, పూరీ చేసుకొని తినచ్చు, ఉప్మా చేసుకొని తినచ్చు, ఇట్లా ఏదైనా తినచ్చు ఒక రోజు. కానీ కొన్ని రోజులు అయిపోతే ఇంట్లో వద్దు అన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయి బాగానే ఉంటారు, సంతోషంగా వాళ్ళు కూడా చేయడం మొదలు పెడతారు. మేము కూడా పులుపు తినకుండా మా ఇంట్లో మేము ఉంటాము అని చెప్పి వాళ్ళు కూడా అనడం మొదలు పెడతారు. కానీ మీరు చేయడం అని మొదలు పెట్టారంటే మీకే ఎప్పుడు వస్తుందా శుక్రవారం మనం చేద్దామా పూజ అనేది ఒక ఇది వస్తుంది. ఎందుకంటే ఈ పూజ చేయడమే సంతోషంగా ఉండడానికి కోసమే చేయడం. ఎటువంటి బాధలైనా కూడా అన్నీ పోతుంది. ఎంత బాగుంటుందంటే మనకి ఒక బాధ పోవటమే కాకుండా మనకి ఇదే ఉండదు. ఎంత ప్లెసెంట్గా ఉంటుందంటే ఆ రోజంతా బాగా ఉంటుంది మనకి. కానీ పిల్లల్ని కూడా మనము కసరించుకోకూడదు, ఏమి ఉండకూడదు. ఇంట్లో కూడా బాగా చూసుకోవాలి, పిల్లలతో కూడా బాగుంటారు ఆ 1 రోజు మాత్రం అన్నమాట. బయట కూడా ఏవి డబ్బులు ఎక్కువ పెట్టి కొనడము చేయడము ఏది కూడదన్నమాట. ఆ 1 రోజు మాత్రము మనము ఇంట్లో తిండి తింటూ ఇంట్లోనే ఉండాలి, పూజ చేసుకొని ఉండాలి. కానీ చాలా బాగుంటుంది. 1 వారం చేయడం మొదలు పెట్టారంటే మీకే దాని మీద శ్రద్ధ వచ్చేస్తుంది, చెయ్యాలి అనే ఒక ఇది ఉంటుంది. కానీ ఎవ్వరికి కూడా ఆ అమ్మవారికి చేసిన తర్వాత ఇంకా చేయాలి అనే భావనే కలుగుతుంది. కానీ అంత బాగుంటుంది. సంతోషమాత సంతోషంగా ఉంటారు. ఇప్పుడు సంతోషమాత వ్రతం చేసుకున్న తర్వాత 1 వారం చేసినా అది ఎన్ని వారాలు చేసినా మనము సంకల్పం చేసుకోవాలి. ఎన్ని వారాలు చేయాలి అనేది మనం సంకల్పం చేసుకున్నామంటే అన్ని వారాలు చేయాలి. చేసిన తర్వాత ఉద్యాపన అనేది కంపల్సరీ చేయాలండి. ఆ ఉద్యాపన అనేది ఇప్పుడు చాలా గుళ్ళల్లో సంతోషమత గుళ్ళో చేస్తున్నారు. అక్కడ పోయి మనము డబ్బులు ఇచ్చేసి చేసుకున్నా సరే, అలా కాదు మాకు ఇష్టంగా ఉంది ఇంట్లోనే మేము చేసుకోవాలి అనుకుంటే 19 పెట్టుకొని ఇంట్లో సత్యనావ్రతం చేసుకొని ఆ రోజు ఒక 8 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి పెట్టుకొని చేయాలన్నమాట. కానీ ఈ 8 మంది పిల్లలు, 9 మంది పిల్లల్ని కూడా బయట ఏమి తినకూడదు, చాక్లెట్ బిస్కెట్ కూడా ఏమి తినకూడదు. ఈ పిల్లల్ని మనము తీసుకొని వచ్చి మన ఇంట్లోనే పొద్దునుంచి పెట్టుకొని పొద్దునుంచి వాళ్ళకి కావాల్సిందన్నీ కొని ఇచ్చి, అంటే ఇంట్లోనే మనం తయారు చేసి వాళ్ళకి ఇచ్చి అట్లా వాళ్ళని చూసుకోవాలి. అలా మనం చేయడం కుదరదు కాబట్టి ఎక్కడెక్కడ చేస్తున్న సంతోషమత గుళ్ళో కంపల్సరీ ఉద్యాపన చేస్తారు. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ అవి ఉంటే మీరు నా కమెంట్ దాంట్లో వెయ్యండి, నేను తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను. లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా అయినా మీకు ఆన్సర్ ఇస్తాను. నన్ను సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.